నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగుర్దెగడ్ గ్రామంలో చింతల చెరువులో గత 6 నెలల క్రితం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెంకటరమణ డిఈ తూతు మంత్రం సర్వేలు నిర్వహించి వెళ్లారు. నెలలు గడుస్తున్న చెరువులో తూమలను రిపేర్ చేపిస్తామని చెప్పి వెళ్లడమే తప్ప వర్కులైతే చేపించడం లేదు. నెలలు గడుస్తున్నా ఏ ఒక్క అధికారులు స్పందించి పనులు మొదలు పెట్టలేదని మొగుర్దెగడ్ గ్రామస్తులు అధికారులు సర్వేలు మాత్రమే చేస్తారు అని పనులు మాత్రం చేయాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతుల గోడును తెలుసుకుని పొలాలకు నీళ్లు వెళ్లేటట్టు తూములను కాల్వలను వెంటనే రిపేర్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 10 సంవత్సరాల కింద నుంచి ఖరాబ్ అయింది. మేము పిటిషన్ కూడా పెడుతున్నాం, కానీ దీన్ని ఎవరు స్పందించలేదు. అయితే దీని మీద ఒకసారి ఇంకవారికి వచ్చిండు, డి వెంకటరామన్న సార్ కూడా వచ్చిండు. ఇంతకుముందు కొలద కూడా తీసుకున్నారు. మాతడు తురుములు మనకు ఖరాబ్లు అయినాయని సార్ చెప్పినామైతే కొలద కూడా తీసుకున్నారు. అయితే ఇద్దరు ముగ్గురు సార్ కూడా వచ్చిండ్రు, కొలద తీసుకున్నారు. ఇప్పటి వరకు పని చేస్తా అని కొలద కూడా తీసుకున్నారు. గద్దెలు కట్టాలని మాకు చెప్పిండ్రు. ఇంతవరకు కూడా కట్టలేదు. ఈ మన ఫిబ్రవరి కూడా స్టార్ట్ చేస్తా అన్నారు పని, ఇంకా మార్చి కూడా ఎండింగ్ అయిపోతున్నది. ఈ కలెక్టర్ కూడా స్పందించి ఈ గద్యాల్ని, ఈ చెరువు లోపట ఉన్న భూమి కబ్జాలు కూడా చేసిన వాళ్ళని, ఈ తురుములు, ఈ మాతళ్ళు, కొలద తీసుకున్న సార్ కూడా వచ్చిపోయిండ్లు, కానీ ఇప్పటివరకు ఏం పని స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మనం ఆయిల్ ఇంజన్ పెడితే 10 వేలు తలుగుతున్నది మన డీజిల్ కోసం. అయితే ఇదే తురుముని మంచిగా చేసి ఈ తలుపులు వీల్పులు మంచిగా చేస్తే మాకు ఆ పైసలు తలగకుండా అవుతుండే. అయితే మనం 2-3 సార్లు కూడా మనకు పిటిషన్ పెట్టినాం. అయితే దీన్ని ఎవరు స్పందించడం లేదు ఇంతవరకు. మమ్మల్ని డి వెంకటరమణ సార్ కూడా వచ్చి దీన్ని శాంక్షన్ అయిందని మాకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు శాంక్షన్ అని చెప్పిండు, కానీ ఇక్కడ ఒక ఉసుక లేదు, దీంట్లో ఒక కంకర్ లేదు, వేసి నేను చేస్తా అని అన్నారు. కానీ ఇప్పటివరకు ఏ పని కూడా చేయలేదు. సార్ కూడా చెప్పిండు, కొలద తీసుకున్నారు, మొత్తం చేసిండ్రు, కానీ దీన్ని ఎవరు స్పందించడం లేదు. వచ్చి పోతున్నారు కాబట్టి ఏం పని కూడా చేసి మేము కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ కూడా దీన్ని కొద్ది రైతుల్ని పరీక్షించి చూసి మనకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.